హాయ్ బంగారామ్స్, బీదర్ ఫోర్ట్ చూద్దామా? హైదరాబాద్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ ఫోర్ట్కి వెళ్దాం రండి. ఎంత బాగుందంటే ఈ కోట ఏదో సినిమాలో చూస్తున్నట్లుగా అనిపించిందండి. నిజంగా హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఇంత మంచి కోట ఉందని నాకు నిజంగా తెలియదండి. మా నైబర్స్ ఈ మధ్య వెళ్తే వాళ్ళ ఫోటోలు చూసి అప్పుడు తెలిసింది. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. రైట్ సైడ్ కార్ పార్కింగ్ అండి. పార్కింగ్ ఫ్రీ అండి. కోట లోపలికి కూడా ఏ టికెట్ లేదండి, ఫ్రీయేను. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. దీని పేరు షార్జా దర్వాజా అటండి. ఆ పక్కనే ఉండే బోర్డు మీద రాసుంది. భారీ గోపురాలు, తోరణాలు ఇంకా పెయింటింగులతో అందంగా అలంకరించబడి ఉంది. ఆ తలుపులు చూడండి ఎలా ఉన్నాయో. మనుషులెవరూ కదపలేరండి ఈ తలుపుల్ని. శత్రువులు దండెత్తినప్పుడు ఏనుగులతో ఢీకొట్టిస్తారు కదా, అప్పుడు ఈ కత్తులు వాటికి గుచ్చుకొని చనిపోయినట్లుగా అలా పెద్ద పెద్ద కత్తులు వాటికి అమర్చారు. ఇది సెకండ్ గేట్ అండి. సెకండ్ గేట్ నుండి థర్డ్ గేట్ వరకు జిగ్జాగ్గా రూట్ ఉంటుంది. మెట్లతో కూడిన గోడలు ఉంటాయండి. ఆ గోడల పైకెక్కితే మనకి కందకాలు కనబడతాయి. బహమనీ సుల్తానులు కందకాల్లో మొసళ్ళని వదిలేవారటండి. 3 లేయర్స్తో ఉంటుందట కందకం. చూస్తుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడిచింది. ప్రస్తుతం బీదర్ కోటను కట్టించింది బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమనీ అని. అతడు 1427లో తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కి తరలించినప్పుడు కట్టించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమిని కలిగి ఉండటమే ఇందుకు గల ప్రత్యేక కారణమటండి. ఎవరో బియ్యం వేస్తే చూడండి ఉడత ఎలా తింటుందో. మెట్లెక్కి గోడ మీద కూర్చొని కందకాన్ని వీడియో తీస్తున్నాను చూడండి. మెట్లు ఎక్కడానికి కాస్త కష్టపడవలసి వచ్చిందండి. ఒక్కొక్క మెట్టు ఎంత హైట్లో ఉందంటే చాలా ముడుకు పట్టుకొని ఎక్కవలసి వచ్చిందండి. పిల్లలైతే చకచకా ఎక్కేస్తారు. బాబు చూడండి ఎలా ఎక్కి ఫోటోలు తీస్తున్నాడో. కాస్త భయమేసింది నాకు. కందకం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకు. శత్రువుల నుండి రక్షణ కోసం అంత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకునేవారటండి అప్పటి రాజులు. దేశంలోనే అతిపెద్ద కారాగారం ఇక్కడ ఉందటండి. అదేనండి జైలు, శత్రు సైనికుల కోసం. బీదర్ చారిత్రక పురాతన నగరంగా పేరొందింది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు ఈ బీదర్ని పరిపాలించారంట. మహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలో ఇక్కడ కొన్ని నిర్మాణాలు జరిగాయి. తర్వాత బహమనీలు ఈ రాజ్యాన్ని కైవసం చేసుకొని రాజధానిగా మార్చారు. బహమనీ రాజుల తర్వాత బరిద్ షాహీలు, నిజాం రాజులు ఈ బీదర్ని పరిపాలించారు. ఇవన్నీ సైనిక స్థావరాలండి. థర్డ్ గేట్కి వచ్చేసాము. దీని పేరు గుంబాద్ గేట్ అటండి. ఈ గుంబాద్ గేట్ దాటితే మనం కోట లోపలికి ప్రవేశించినట్లే. ఈ కోటంతా ఎర్రని ఇసుక రాళ్లతో నిర్మించారు. సూర్యుని కిరణాలు పడగానే ఆ రాళ్లన్నీ మెరిసిపోతూ కోటంతా భలే అందంగా ఉంటుంది. వాతావరణం అయితే మరి చెప్పక్కర్లేదండి, అంత ఆహ్లాదకరంగా ఉంది. గుంబాద్ గేట్ దాటేమో నా వెనకాలంది అదేనండి ఆ గేటు. అది దాటగానే రైట్ సైడు మ్యూజియం ఉందండి. తప్పకుండా మీకు అది వీడియోలో చూపిస్తాను. లెఫ్ట్ సైడు రంగీన్ మహల్ ఉంది. రంగీన్ మహల్ మాత్రం తప్పకుండా చూడాలండి అందరూ, అంత ప్రత్యేకమైనది. ఇవేమో ఫిరంగి గుళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీంతో కొడితే ఇంకంతే సంగతులు. రంగీన్ మహల్ ఎవరికి అనుమతి లేదండి. బాబు అక్కడ ఉండే ఆఫీసులో అనుమతి తీసుకొని చూసాము. అది లాస్ట్ వీడియోలో పెట్టాను చూడండి. తప్పకుండా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు జైలు లోపలికి వెళ్దాం పదండి. జైలు లోపలికి వెళ్ళే గేట్ చూడండి ఎంత పెద్దదో. ఆ డూమ్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. కూర్చోవడానికి అరుగులు కూడా కట్టారు. లోపల జైలు అయితే ఎంత విశాలంగా ఉందంటే జైలు అని నమ్మబుద్ధి కాలేదండి. లోపలికి నేను అడుగు పెట్టగానే వావ్ అన్నానండి. చూడండి మీకే తెలుస్తుంది. ఇదేనండి జైలు. నిజంగా వావ్ కదా.
అసలు ఎంత పెద్దగా ఉందంటే ఎన్ని కారాగారాలు ఉన్నాయో. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కారాగారాలేనండి. కోటంతా చూడటానికి కనీసం మనకి 4 గంటలు పడుతుందండి. 8 కిలోమీటర్ల పైనే ఉంటుంది. 16 ఆర్చులతో కూడిన పురాతనమైన మసీదండి ఇది. సోలా కంబ్ మస్క్ అని రాసిందండి అక్కడ బోర్డు మీద. ఇక్కడ కెమెరాలకి రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి, మనం ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు. ఇంత మంచి కోటలో ఫోటోలు తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేను 2-3 షాట్లు కూడా తీశాను. సేనాపతి అన్న షాట్ అయితే భలేగా క్లిక్ అయిందండి. చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇదేమో ఒక ట్రైల్. ఇది రాజుగారు ఉండే మెయిన్ కోట ఇదేనటండి. తర్కష్ మహల్ అండి. 14-15 శతాబ్దంలో బహమనీ సుల్తానులు కట్టారట రాణిగారి కోసం. 4 ఫ్లోర్లు కట్టించారటండి రాజుగారు. కానీ ఇప్పుడు 2 ఫ్లోర్లే కనబడుతున్నాయి. రాజావారు ఆ 4 ఫ్లోర్లు పైకెక్కి బీదరంతా అబ్జర్వ్ చేసేవారటండి. చోళులు కాకతీయులు పరిపాలించారు అనడానికి ఈ శిల్పాలే నిదర్శనమండి. ఈ నంది చూడండి, విరిగిపోయింది కాదండి, లోపల గుండు పెట్టి ఎదురుగా ఎవరైనా నిలబడితే పేల్చేసేవారటండి. కాకతీయుల శిల్పకళ చూడండి, నిజంగా ఎంత బాగుందో. 1000 స్తంభాల గుడి రామప్ప గుడిలో ఈ శిల్పకళ కనబడుతుంది. చాలా వరకు ధ్వంసం చేసేసారటండి విగ్రహాలను. హిందూ దేవుళ్ళ విగ్రహాలు మ్యూజియంలో ఉన్నాయండి. అంతా వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను, చూడండి. ఈ శిల్పకళ చూడండి ఎంత బాగుందో. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బంగారామ్స్.